చిన్నన్నట్టు ముచ్చట్లు మాట్లాడుకుందామా? ఫోర్త్ క్లాస్ వచ్చిన తర్వాత మాకందరికీ ఇక అది ఇంకు పెన్నులతో రాయడము. అది వరకు నటరాజ్ పెన్సిల్ తోటే రాసేవాళ్ళము. చూచిరాత ఇచ్చేవాళ్ళు. ఈ ఈ 4వ తరగతి వచ్చేసరికి చూచిరాత రాయాలంటే ఇంకు పెన్ను మాత్రమే వాడాలి. ఇంకు పెన్నులో 3 పైసలు ఇచ్చినా 2 పైసలు ఇచ్చినా ఇంకు పోసిచ్చేవారు. ఇప్పుడు అలా ఏమీ లేదు. బాల్ పెన్నులను దొరికేది, నటరాజ్ పెన్సిల్ అని దొరికేది. అప్పుడు అవే బాగా. ఇక మా కంపాక్స్ బాక్స్లో మాత్రం అదొక ఇనప పెట్టె మాకు. అందులో 10 పైసలు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే షాప్కి వెళ్ళి నిమ్మ పిప్పరమెట్లని, అసలు అప్పుడు ఒక రకమైన ఆశా చాక్లెట్లని, ఇలా వెరైటీగా ఉండేది. ఇప్పుడు దొరుకుతున్నాయి, ఇప్పుడు కురుకురేలని పిల్లలు ఈ చిప్స్ అని అవి తింటున్నారు కదా. అప్పుడు అలాంటివి ఏమీ ఉండేది కాదు. కానీ రకరకాల పిప్పరమేట్లని అవి ఏవేవో దొరికేది. మాకైతే చాలానే దొరికేది. కొనుక్కొచ్చుకొని బాక్సులో దాచుకునే వాళ్ళము. దాచుకొని ఇంటర్వెల్ టైంలో అప్పుడప్పుడు తినేవాళ్ళము. మళ్ళీ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్.